హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళకు రిలేటెడ్ రైటింగ్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ రైటింగ్ టాపిక్లో వచ్చేసి మనకు గైడెడ్ రైటింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ అనే 4 కాన్సెప్ట్స్ 4 యూనిట్స్లో ఉన్నాయి. సో ఈ 4 కూడా ఈ సింగిల్ వీడియోలో కవర్ చేసుకుందాం. ఫస్ట్ గైడెడ్ రైటింగ్ అంటే ఏంటి అనేసి చూద్దాం. ఓకే, గైడెడ్ రైటింగ్ మీన్స్ రైటింగ్ విత్ ద హెల్ప్ ఆర్ సపోర్ట్. అంటే వేరే ఏదైనా హెల్ప్ తీసుకొని సపోర్ట్ తో మనం రాస్తే దాన్ని గైడెడ్ రీడింగ్ అంటారు, రైటింగ్ అంటారు. ఇట్ ఈస్ యూస్డ్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ హౌ టు రైట్ ఎ మెసేజ్, స్టోరీ, ఈమెయిల్ ఆర్ పారాగ్రాఫ్ కరెక్ట్లీ. సో మనకు తెలియనప్పుడు ఇప్పుడు ఏం ఈమెయిల్ పంపించాలి, ఎవరికైనా మెయిల్ పంపించడం తెలియకపోతే ఎవరైనా అడిగి వాళ్ళ హెల్ప్తో రాస్తాము అలా, లేదంటే మెసేజ్ రాసేటప్పుడు అడుగుతాం, స్టోరీ రాసేటప్పుడు ఇలా ఎవరిదైనా హెల్ప్ తీసుకొని రాస్తే దాన్ని గైడెడ్ రైటింగ్ అనేసి అంటారు. సో దీనికి స్ట్రక్చర్ అనేసి ప్రాంప్ట్స్ అంటే ఏ క్వశ్చన్ ఆర్ ఏ పిక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సమ్ వర్డ్స్ ఆర్ ఐడియాస్ ని కూడా ఇస్తారు. బాగా ఆలోచించాలి ఫస్ట్ ఇచ్చిన దాని గురించి, అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్. సో టిప్స్ వచ్చేసి who, what, where, when, why, how. These questions help you write better in ఆన్సర్స్. సో ఏం లేదు, మీకు ఇచ్చిన టాపిక్ గురించి మీరు రాయాలి అంటే ఏం చేయాలి అంటే హూ ఎవరు, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హౌ ఎలా. ఈ క్వశ్చన్స్ కి మీరు సమాధానం వెతికితే ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయంట. నెక్స్ట్ ఫస్ట్ అది ఒకవేళ స్టోరీ అయితేనేమో ఫస్ట్ బిగిన్ చేయాలి, నెక్స్ట్ మిడిల్లో మెయిన్ పార్ట్ రాసేసి ఎండ్ కంక్లూజన్ ఇచ్చేయాలి. అదే ఒకవేళ ఎస్సే ఆర్ లెటర్స్ రాస్తే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి దానికి, తర్వాత బాడీ అంటే మెయిన్ పార్ట్ రాసేసి కంక్లూజన్ ఇవ్వాలి. ఓకే, సో మళ్ళీ మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ కరెక్ట్ ఉన్నాయి లేదా, ఆర్డర్ ఆఫ్ లెటర్స్ అంటే కరెక్ట్ ఫామ్ లో రాసామా, పంక్చుయేషన్ కరెక్ట్ ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ 4 to 5 lines అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. ఓకే, ఓ 4 to 5 lines రాయమన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ రాణి, షీ ఈస్ 12 years old, షీ ఈస్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్, వి స్టడీ అండ్ ప్లే టుగెదర్, ఐ లైక్ హర్ వెరీ మచ్. ఓకే, సో టోటల్ ఇలా 5 lines లో మనం వాళ్ళ గురించి రాసాం. ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఉంది, పంక్చుయేషన్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమీ లేకుండా కరెక్ట్ గా ఉంది. సేమ్ ఇంకో క్వశ్చన్ చూడండి, రైట్ ఎ షార్ట్ పారాగ్రాఫ్ ఆన్ యువర్ హాబీ. మీ హాబీ గురించి ఒక పారాగ్రాఫ్ రాయండి అన్నారు. మై హాబీ ఈస్ పెయింటింగ్, ఐ లవ్ టు డ్రా అండ్ కలర్ ఇన్ మై ఫ్రీ టైమ్, ఐ యూస్ క్రయాన్స్, పెన్సిల్స్ అండ్ పెయింట్స్, ఐ పెయింట్ నేచర్, ఫ్లవర్స్ అండ్ యానిమల్స్, పెయింటింగ్ మేక్స్ మీ హ్యాపీ అండ్ కామ్. సో ఇలా మీ ఓన్ వ్యూస్ ని యూస్ చేసి కూడా రాసుకోవచ్చు. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ ఎక్సైజ్. సో ఇది ప్యాసేజ్ రిటర్న్ బై స్టూడెంట్ అనమాట. ఇది ఒక ప్యాసేజ్, ఒక స్టూడెంట్ రాసినటువంటి ప్యాసేజ్. సో ఎగ్జామ్ లో వాళ్ళు మీకు ఏం చేస్తారు అంటే వాళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తారు, అంటే చిన్న చిన్నగా హింట్స్ లాగా ఇస్తారు, ఇట్లా డాషెస్ పెట్టుకుంటూ హింట్స్ లాగా ఇస్తారు. ఆ హింట్స్ ని యూజ్ చేసి మీరు దాన్ని సెంటెన్స్ ఫామ్ చేసి రాయాలి. అర్థమైందా? సో ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎక్సైజ్. వీటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలి అంటే. ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి. ఒకసారి క్వశ్చన్స్ చూద్దామా. Use the same prompts as the sample above to write a passage describing a conflict between two youngsters from different colleges in Hyderabad vying for the last available ticket of their favorite movie at the ticket counter of a theater. So ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తారు ఎగ్జామ్ లో, ఆ ప్రాంప్ట్స్ అన్ని యూజ్ చేసి హింట్స్ ని యూజ్ చేసి రాయాలి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇద్దరు స్టూడెంట్స్ టికెట్స్ కోసం అంటే వాళ్ళ ఫేవరెట్ మూవీ కోసం టికెట్ కి వెళ్ళారు, అక్కడ ఇద్దరు కూడా ఒకటే టికెట్ కోసం ఇద్దరికి మధ్యలో గొడవ జరుగుతుంది అని అన్నారు. సో ఇప్పుడు ఈ సీన్ ని మనం క్రియేట్ చేసి ఫుల్ గా రాస్తాం. సో ఇది వచ్చేసి ఇది ప్రాంప్ట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం రాయాలి. ద థియేటర్ లాబీ వాస్ క్రౌడెడ్, filled with excited voices and smell of popcorn. At the ticket counter, a small sign read, only one ticket left for 7:30 show. Rahul, a student from St. Mary's College, rushed forward. Just as he reached for his wallet, another hand, firm and eager, touched the counter too. ఇట్ వాస్ అర్జున్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. చూసారా, ఇక్కడ మనం ఇంత చిన్నగా చెప్పుకున్నాం. ఇద్దరున్నారు, వాళ్ళు యంగ్స్టర్స్, డిఫరెంట్ కాలేజ్ వాళ్ళు, హైదరాబాద్ లో వాళ్ళిద్దరు కలిసి మూవీ టికెట్ కోసం వెళ్ళారు. అక్కడ ఇద్దరి మధ్యలో ఘర్షణ అనేది జరుగుతుంది టికెట్ కోసం. దాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారు. నెక్స్ట్, బోత్ లుక్డ్ అట్ ది టికెట్ దెన్ అట్ ఈచ్ అదర్. అక్కడ సినిమా లాగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. రాహుల్ ఆర్గ్యూడ్ దట్ హీ హ్యాడ్ బీన్ స్టాండింగ్ ఇన్ లైన్ ఫర్ లాంగ్.
Arjun replied that he had come from far away and this movie was his only chance. For a moment, tension grew. The crowd watched silently. The clerk waited. Rahul sighed, noticing Arjun's desperate face. With a small smile, he stepped back. You take it, he said. Arjun was surprised, then grateful. They shook hands, promising to watch the next show together. One ticket, two rivals, and a moment of kindness that ended కాన్ఫ్లిక్ట్. సో చూసారా, ఏం లేదు, అక్కడ థియేటర్ ఉంది, జనం అందరూ ఉన్నారు, పాప్కార్న్ స్మెల్ వస్తుంది, ఒక అబ్బాయి రాహుల్, ఇలా ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసి చెప్పారు. మీరు ఏదైనా క్రియేట్ చేసి రాయొచ్చు, అంటే ఇచ్చిన హింట్స్ ని బట్టి. రైట్ అబౌట్ ఎ పర్సన్ యూ అడ్మైర్ బేస్డ్ ఆన్ ది సజెషన్స్ గివెన్ బిలో. సో హూ, మీరు అడ్మైర్, మీకు బాగా ఇష్టమైన ఒక పర్సన్ ని అడ్మైర్ చేసే పర్సన్ గురించి రాయమన్నాడు. ఆ పర్సన్ ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్, ఇంకా వాట్ హెల్ప్ సంబడి ఆర్ మేక్ డిఫరెంట్ ఇన్ సొసైటీ, వాళ్ళని సొసైటీలో ఎందుకంత డిఫరెంట్ గా ఉన్నారు, వాట్ యూనిక్ స్కిల్, ఏది కొత్తగా ఎవరికి లేనటువంటి ప్రత్యేకత ఏముంది వాళ్ళలో, ఇలా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నింటికి సంబంధించి మీరు మీకు ఇష్టమైన పర్సన్ గురించి రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఓకే, టైం మేనేజ్మెంట్ గురించి మీరు 150 to 170 వర్డ్స్ మీ ఓన్ వర్డ్స్ లో రాయాలి. సో ఇది వచ్చేసి గైడెడ్ రైటింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదు, ఒకవేళ మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్ ని టేబుల్ లేదా గ్రాఫ్ లేదా చార్ట్ ఆర్ డయాగ్రామ్ లో ఎందులో అడిగితే అందులోకి చేంజ్ చేయాలి. లేదు అని అంటే వీటిని ఇస్తే పారాగ్రాఫ్ లోకి చేంజ్ చేయాలి. సో అక్కడ మనకి హింట్ ఇస్తారు, అలాగే ఏం చేయాలో చెప్తారు, దాన్ని బట్టి మనం చేంజ్ చేయాలి. ఓకే, సో ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు ఇంటర్లో ఉన్నప్పుడు కూడా ఇది చేసే ఉంటారు. సో ఒకసారి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ చూడండి, మీకు ఇక్కడ బార్ గ్రాఫ్ కనిపిస్తుందా? The bar graph given below shows the weight in kilograms of a day scale in a vegetable market. సో ఇది డైలీ, ఒక డేలో ఏమేం అమ్ముడుపోతాయో రాశారు. స్టడీ ది గ్రాఫ్ అండ్ రైట్ డౌన్ ది ఎగ్జాక్ట్ అమౌంట్ సోల్డ్ ఆఫ్ ఈచ్ వెజిటేబుల్. ప్రతి వెజిటేబుల్ ని ఎంత అమ్మారో రాయండి అని అన్నారు. ఓకే, సో మనకు ఆన్సర్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు బీన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడాలి. ఓకే, ఎగ్జాక్ట్ గా చెక్ చేసి ఎన్ని కిలోస్, కుకుంబర్ ఎన్ని, టొమాటోస్ ఎన్ని, ఆనియన్స్ ఎన్ని, ఇలా మనం చెక్ చేసుకోవాలి. సో అలా చేస్తే బీన్స్ 18 kgs, నెక్స్ట్ కుకుంబర్ 8 kgs, టొమాటోస్ 25, ఆనియన్ 40, పొటాటోస్ 52. సో ఇలా వాళ్ళు ఒకటి ఇచ్చి మనల్ని అడిగితే దానికి ఆన్సర్ రాస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, ద గ్రాఫ్ గివెన్ బిలో, ద గ్రాఫ్ బిలో చార్ట్ ది గ్రోత్ అండ్ ఫాల్ ఇన్ ఏ కంపెనీ సేల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. స్టడీ ది గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దాట్ ఫాలో. సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు చూసారా, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది గ్రాఫ్ అండ్ ఇవి క్వశ్చన్స్. సో ఈ గ్రాఫ్ ని చూసి ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ రాయాలి. సో ఇవి వచ్చేసి ఆన్సర్స్. సేమ్ అలాగే మీకు టేబుల్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చి మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు. సో వాటికి కూడా క్వశ్చన్స్ రాయాలి. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీరు ఆల్రెడీ ఇంటర్లో చేసే ఉంటారు కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మీకు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఇది నాన్ వర్బల్ డాటా అనే టాపిక్ కింద ఉన్నటువంటిదే, సేమ్ అలాంటిది, సేమ్ దానికి రిలేటెడ్ లాంటిదే. సో ఒకవేళ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగిస్తే దాన్ని చూసి దాని ప్రకారం మనం వాటిని ఫిల్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కి రిలేటెడ్వి. మీరు ఈజీగా రాయొచ్చు, అంటే టాపిక్ గురించి తెలుసుంటే మీకు రాయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పాను. నెక్స్ట్ నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, నోట్ టేకింగ్ అనేది క్లాస్లో ఒక టీచర్ చెప్తుంటే తీసుకునేది, అంటే మేడం లెసన్ చెప్తూ ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు షార్ట్ గా రాసుకుంటారు చూసారా, దాన్ని నోట్ టేకింగ్ అంటారు. ఆ తర్వాత నోట్ మేకింగ్ అంటే ఏంటి, ఆ షార్ట్ నోట్స్ కాకుండా మీరు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా నోట్ బుక్ లో రాసుకుంటారు కదా, దాన్ని నోట్ మేకింగ్ అంటారు. అర్థమైంది కదా? నోట్ టేకింగ్ అంటే షార్ట్ కట్, నోట్ మేకింగ్ అంటే కంప్లీట్ డీటెయిల్డ్ గా ఉన్నదాన్ని నోట్ మేకింగ్ అనేసి అంటారు. సో ఇవి వచ్చేసి దాని గురించే, ఇది నేను చెప్పింది మెయిన్ థింగ్. ఎగ్జాంపుల్ చూడండి, నోట్ టేకింగ్ అనమాట, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడం. ఇప్పుడు టాపిక్ వచ్చి వాటర్ సైకిల్. సో వాటర్ సైకిల్ ఫార్మ్స్ క్లౌడ్స్, క్లౌడ్స్ కండెన్సేషన్, రెయిన్ఫాల్, ప్రెసిపిటేషన్, వాటర్ కలెక్ట్స్, రివర్స్ లేక్స్, రిపీట్ సైకిల్, అంతే. సో ఇంత షార్ట్ కట్ లో రాసేయడమే నోట్ టేకింగ్. ఎక్సర్సైజ్ చూడండి ఒకసారి, ఫార్మ్ ది గ్రూప్స్ ఆఫ్ 3 ఇండివిజువల్లీ ప్రిపేర్. సో ఇక్కడ అడిగారు 3 గ్రూప్స్ ఫామ్ అవ్వాలంట, ముగ్గురు 3 రకాలుగా రాయాలంట. సో ఒక స్టూడెంట్ వచ్చి అవుట్లైన్ చేశాడు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకో స్టూడెంట్ వచ్చి డయాగ్రామ్ రూపంలో రాశాడు, ఇంకొకరేమో టేబుల్లో రాశారు. సో మూడింటిని కంపేర్ చేసి రాయమన్నారు. నెక్స్ట్ బి బిట్ చూడండి. సో ఇక్కడ కూడా ఒక టాపిక్ ఇచ్చారు, దాని గురించి చూసి నోట్ టేకింగ్ చేయాలి, నోట్ మేకింగ్ అంటే దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, అలాగే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా రాయమన్నారు.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్ రైటింగ్. అంటే పారాగ్రాఫ్ ని ఎలా రాయాలి అనేసి చెప్తున్నారు. సో అసలు పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఏ పారాగ్రాఫ్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ దట్ టాక్ అబౌట్ ది మెయిన్ ఐడియా. ది సెంటెన్సెస్ మస్ట్ కనెక్ట్ క్లియర్లీ అండ్ లాజికల్లీ. సో ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మనకు షార్ట్ గా పాయింట్స్ లాగా ఇస్తారు. ఆ పాయింట్స్ ని మనం ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఇంట్రొడక్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ సపోర్ట్ చేస్తూ అంటే రీజన్స్ ఉండాలి. ఎందుకు ఏంటి మనం అసలు ఏం చెప్తున్నాము, దానికి అసలు కనెక్షన్ ఉందా, ఒకదానికొకటి సంబంధం ఉండాలాగా మనం రాయాలంట. అసలు సంబంధం లేకుండా ఏదేదో అస్సలు రాయొద్దు. నెక్స్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ చూడండి. Practice makes perfect. Important to keep trying if we want to improve. Guitar tough in the beginning. Daily practice. Hand movement becomes smooth. Mistakes part of learning. Talented people also practice. Nothing comes free. Achievement takes time. చూసారా ఇంత షార్ట్ గా చెప్పారు. దీన్ని మీరు ఒక ఆన్సర్ లాగా రాయడం. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని పెట్టేసి దానికి సంబంధించినటువంటి ఆ కింద ఇచ్చినటువంటి ఆ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా వాటిని కంప్లీట్ గా ఫిల్ చేసి అంటే దానికి ఒక మంచి రూపాన్ని ఇచ్చి సెంటెన్స్ ఫార్మేషన్ చేసి రాయడమే పారాగ్రాఫ్ రైటింగ్. సేమ్ అలాగే సోషల్ మీడియా గురించి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి సోషల్ మీడియా గురించి. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ పవర్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. రైట్ ఏ క్లియర్ అండ్ కనెక్టెడ్ పారాగ్రాఫ్స్ for each of the topics given below in your own words. Each paragraph should have the following parts. ఏమేమి ఉండాలట అంటే ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు దాని గురించి పారా రాయమన్నారు. టాపిక్ సెంటెన్స్ రాయాలంట. 3 to 4 సపోర్టింగ్ సెంటెన్సెస్, కంక్లూడింగ్ సెంటెన్స్, యూస్ లింకింగ్ వర్డ్స్ అంట. లింకింగ్ వర్డ్స్ అంటే ఆల్సో, బికాస్, ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఫోర్, ఫైనల్లీ ఇలాంటి వర్డ్స్ ని యూస్ చేసి రాయాలి అని అన్నారు. సో ఇవి వచ్చేసి టాపిక్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ గురించి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్దీ ఫుడ్, ఏ డే వితౌట్ ఎ సెల్ ఫోన్, హౌ ఐ స్పెండ్ మై వీకెండ్, ద రోల్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ స్టూడెంట్ లైఫ్, ఏ మీనింగ్ఫుల్ మొమెంటో. సో ఇది మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. ఇది ఒకసారి చూడండి, మీరు ఓన్ గా కూడా మీ ఓన్ వర్డ్స్ లో కూడా రాయొచ్చు. ఓకే, సో ఇవి వచ్చేసి మన టోటల్ 4 టాపిక్స్ అన్నమాట. గైడెడ్ రైటింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు అందరు ఈ ఇయర్ కదా డిగ్రీ ఫస్ట్ టైం లో జాయిన్ అయ్యారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటి నుంచి నా వీడియోస్ ఫాలో అవుతే ఫైనల్ ఇయర్ వరకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.